వెంటనే ఐకేపీ కళాలో ఖరీదు వసూలు వెంటనే ఐకేపీ వరిధాన్య కొనుగోలు కేంద్రాల్లో ఖరీదు వసూలు వెంటనే చెప్పిన రైతులు పొద్దు నుంచి సాయంత్రం వరకు పసిపిల్లలాగా ఇంట్లో ఎట్లయితే పసిపిల్లలను పెంచుకుంటారో వారి పంట పొలంలో వరి ధాన్యాన్ని పెంచుకుంటున్నారు. దాంతోపాటు తీరా పంట చేతికొచ్చేటప్పటికి అధికారులు వందలాది సమస్యలతో రైతులను వేధిస్తూ ఉన్నారు. ఐకేపీ పంట కొనుగోలు కేంద్రంలో దాదాపు సుమారు 15 రోజుల నుంచి వడ్లు అలాగే పడి ఉన్నాయి. సరైన లారీ సౌకర్యం లేక మరియు గ్రేడ్ల వ్యవస్థ పేరుతో రైతులను వేధిస్తూ ఉన్నారు. గ్రేడ్ల పేరిట ఏ గ్రేడ్ అని చెప్పేసి ఇక్కడ కాంటా చేసి రైస్ మిల్లతో కుమ్మక్కై ఇక్కడ ఉన్న అధికారులు కుమ్మక్కై రైస్ మిల్లకు వెళ్ళినాక ఇది ఏ గ్రేడ్ కాదు, మేము బి గ్రేడ్ కింద తీసుకుంటామంటున్నాం. తేమ శాతం చూస్తున్నారు. క్వింటాల్కి 4 నుంచి 5 కిలోల చప్పు రైతుల దగ్గర నుంచి దోచుకుంటున్నారు. అయినా కానీ రైతులకు వేధింపు గురి చేయడం చాలా బాధాకరం. ఇకనైనా ఇక్కడ ఉన్న రైతులను కాపాడుకోవాల్సిందిగా అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నాం. ఈ గ్రేడ్ల విధానం రద్దు చేసి రైతులు తేమ శాతం మీరేదైతే తేమ శాతం చూస్తున్నారో చూసినాక కూడా ఈ గ్రేడ్ల విధానం రద్దు చేసి క్వింటాల్కి 20 రూపాయలు కట్ చేస్తున్నారు. అది కూడా రద్దు చేసి యథావిధిగా ఎల్లుండి నుంచి రైతు కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ రేపు సాయంత్రం కల్లా ఈ సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా 1000 మందితో కలెక్టరేట్ ఆఫీస్ని దిగ్బంధం చేసి చూపిస్తాం. ఎల్లుండి పొద్దున రేపు సాయంత్రం వరకు రైతులందరినీ వేచి చూస్తాం. గ్రామాన రేపు తిరుగుతాం. గ్రామానికి 100 మందిని తీసుకొచ్చి ఈ ప్రాంతం నుండి కలెక్టర్ ఆఫీస్ని దిగ్బంధం చేసేవారికి అదే ఈ పక్కన రామాయంపేట కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ పక్కన వేరే కాన్స్టిట్యున్సీ ఉంది. ఈ కాన్స్టిట్యున్సీలలో జల్లిబట్టే మిషన్లు ఉండవు, జల్లిబట్టరు. దానికి కూడా 2.5 కిలోలు కట్ చేసి డైరెక్ట్ తీసుకుంటారు. ఇక్కడ ఎందుకు తేమ శాతం వర్తిస్తుంది అంటే ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైస్ మిల్లలు పనిచేస్తున్నారా, అధికారులు ఇలానే దోపిడీ చేయమని కలెక్టర్ గారు చెప్తున్నారా? కలెక్టర్ గారు స్పష్టం చేయాలి. ఖచ్చితంగా మిల్లల దోపిడీ జరుగుతుంది. అధికారులు మిల్లలతో కుమ్మక్కయ్యారు. ఈ వ్యవస్థను నశింపజేయాలి. లేకపోతే భావితరాలకు ఇది కరెక్ట్ కాదు. రైతులను మోసం చేసినోడు చరిత్రలో బాగుపడడం లేదు. గతంలో కలెక్టర్ ఉండే వరి వేస్తే ఊరన్నాడు, ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయిండు. ఈ కలెక్టర్ కూడా అదే గతి పట్టాలనుకుంటే, ఈ కలెక్టర్ కూడా రైతుల పాపాన కొట్టుకోపోవాలనుకుంటే ఈ గ్రేడ్ల వ్యవస్థను కంటిన్యూ చేయాలి. లేదంటే రైతులకు కాపాడుకునే ఉద్దేశం కలెక్టర్కు ఉంటే వెంటనే ఈ గ్రేడ్ల వ్యవస్థను రద్దు చేసి రైతులను నాణ్యమైన వడ్లను కొనుగోలు చేసి రైతులను కాపాడుకోవాల్సిందిగా ఈ ప్రాంత రైతులుగా హెచ్చరిస్తా ఉన్నాం.